అందరికీ నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ గారి మరణం విషయంలో కేసు క్లోజ్ చేసిన జనం క్లోజ్ చేసినా కానీ పరిశీలిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు. ఆయన మరణం హత్యలాగానే నమ్ముతూనే ఉన్నారు, అనుమానిస్తూనే ఉన్నారు. రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతూనే ఉంది ఆయన మరణం. మరణానికి కారణం అనుమానాలు. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో భారతదేశానికి మొత్తం మీద కేసు వేసి దానికి వాదించాలి, బలమైన ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి, అందుకే ఎవరో దుండగులు ఆయనను చంపారు. అయినా కానీ రుజువులేంటి, సాక్ష్యాలేంటి, ఎవరు చంపారు, సాక్ష్యాలేంటి కుచ్చి మీరెవరన్నా చూసారా, తెలుసా? మరి ఇది దేనికి ఇలా కుచ్చి సాక్ష్యాలేంటి, ఎవరేంటి? కళ్ళ ఎదురుగా సాక్ష్యాలు కనపడుతుంటే ఇంకా సాక్ష్యాలు తీసుకురమ్మంటే మొన్న హర్షి కుమార్ గారు ఈ పాస్టర్ ప్రవీణ్ గారు మరణించిన చోట వెనకేమన్నా శవాన్ని తీసుకొచ్చి పడేశారు, మరి కారు రావైతే అవుతుందా, మరి వెనక ప్లాన్ ఎలా ఉందో అని చెప్పేసి ఆయన హర్షి కుమార్ గారు వెనక దారుందా అసలు ఎలా ఉందని చూడటానికి పోయినప్పుడు అక్కడ ఒక మంట కనిపించింది, ఒక బీర్ బాటిల్ కనిపించింది, అక్కడ రక్తం మరకలతో గోని పట్ట కనిపించింది. ఇది ఒక మళ్ళా అనుమానం. రోజు రోజుకి అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆయన మరణానికి కారణాలు రోజు రోజుకి మరణానికి కారణాలు దొరుకుతూనే ఉన్నాయి, అనుమానిస్తూనే ఉన్నారు. మరి ఇది ఎంత దూరం పోతుందో ఈ మలుపేంటి? ఒక్కటి మాత్రం నిజం, చనిపోయిన వ్యక్తి సామాన్యుడు కాడు. సర్వసృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన దేవుడి కుమారుడు. ఆయన రాజ్యాన్ని బలంగా కట్టాలని పోరాడిన ఒక ధీరుడు, వీరుడు, హతసాక్షి అయిన పాస్టర్ ప్రవీణ్ గారు. 12 మంది శిష్యులు అప్పుడు హతసాక్షులయ్యారు. ఆ శిష్యుల్లో ఈయన ఒకడు. మొత్తం నిజంగానే 12 మంది శిష్యులు యేసుక్రీస్తు గారికి, పాస్టర్ ప్రవీణ్ గారితో.